వరలక్ష్మి రథము శుభాకాంక్షలు. ఈరోజు ఈ వీడియోలో లక్ష్మీదేవి ఎలాంటి ఆలోచనలు చేస్తే మన దగ్గరికి వస్తుంది. ఈరోజు మనము లక్ష్మీదేవి రావాలి అంటే ఎలాంటి ఆలోచనలు చేయాలో తెలుసుకుంటున్నాం. మీరు ఏ విధమైన ఆలోచనలు చేస్తున్నారు అన్నది ప్రతి సెకండు మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి, మిమ్మల్ని మీరు గ్రహించుకోండి అని నేను ప్రతి వీడియోలో మీకు తెలియపరుస్తున్నానండి. ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా లక్ష్మీదేవి మీ దగ్గరికి రావాలి అంటే ఏ విధమైన ఆలోచనలు చేయాలి, ఏ విధమైన ఆలోచనలు చేయాలి అంటే ఉన్నతంగా ఎవరైతే ఆలోచిస్తారో, ఎనీ టైము రిచ్గా ఎవరైతే ఆలోచిస్తారో అలాంటి వాళ్ళ దగ్గరికి లక్ష్మీదేవి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఈరోజు మీకు ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప కోటేశ్వరులందరూ కూడా ఒకప్పుడు పేదవారే, లేదా వాళ్ళకి మీరు ఇప్పుడు ఏ విధమైన కష్టాలు, బాధలు, సమస్యలు, అప్పులు ఇవి మీ చుట్టూ ఉన్న లిస్టు ఏదైతే ఉందో వాళ్ళకి కూడా ఈ లిస్ట్ అనేది ఉంది. అండ్ ఈ సమస్యలతోటి, ఈ కష్టాలతోటి, ఇబ్బందులతోటి ప్రతి ఒక్కళ్ళు స్నేహం చేసిన వాళ్ళే. కానీ వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని ఏ విధంగా మార్చుకొని ఈరోజు ఉన్నతమైన రిచ్ లైఫ్ని వాళ్ళు లీడ్ చేస్తున్నారు. ఎప్పుడు కూడా మీ చుట్టూ ఉన్నదాన్ని చూడకండి. ఇప్పుడు మీ చుట్టూ ఏ కష్టాలు, బాధలు, సమస్యలు, అప్పులు ఇవన్నీ కూడాను ప్రతి ఒక్క మానవ జన్మ ఎత్తిన వాళ్ళకి ఇవి ఉంటాయండి. ఇవి టచ్ చేయకుండా, వీటితో స్నేహం చేయకుండా ఎవరి లైఫ్ మారే అవకాశాలే లేవు. కానీ ఇవన్నీ మీ చుట్టూ ఉన్నప్పటికీ వీటిని మీరు ఎప్పుడైతే మీ దృష్టితో మీరు చూడకుండా మీకు ఏం కావాలో, మీరు ఎలా ఉండాలి అనుకుంటున్నారో, ఎలా ఉంటే మీరు హ్యాపీగా ఉంటారో ఆ లైఫ్ని మీరు ఇప్పుడు మీ యొక్క ఇన్నర్ తోటి మీరు చూడగలగాలి. మీరు మీ యొక్క ఇన్నర్లో మీరు ఎలాంటి లైఫ్ కావాలనుకుంటున్నారో ఆ లైఫ్ని మీరు ప్రశాంతంగా చూడగలిగితే, మీ మనస్సుని మీరు చిరం చేసుకొని మీరు ఎప్పుడైతే ఉన్నతంగా ఆలోచిస్తారో అలాంటప్పుడు విశ్వము ఎవరైతే రిచ్గా ఆలోచిస్తున్నారో, ఎవరైతే ఉన్నతంగా జీవించాలి అనుకుంటున్నారో, ఎవరైతే ఈ లోకంలో వాళ్ళకి మించి ఇంకొకరు ఇలా ఉండకూడదు అని వాళ్ళతో వాళ్ళు పోటీ పడుతున్నారో అలాంటి వాళ్ళ దగ్గరికి లక్ష్మీదేవి వస్తుంది. అలాంటి వాళ్ళ దగ్గరికి లక్ష్మీదేవి వాళ్ళని ఎత్తుక్కుంటూ వాళ్ళ దగ్గరికి ఆమె ఆనందంగా వస్తుంది. మీరు ఏ నిత్యం మిమ్మల్ని మీరు ప్రతి సెకండు డిసప్పాయింట్ చేసుకుంటూ ఇది మా వల్ల ఇది కాలేదు, అది కాలేదు, లేదా ఇది చేయలేము, అది చేయలేము, లేదా ఏంటి ఇది ఇలా అయింది, అలా అయింది, ఎప్పుడు మీ యొక్క ఆత్మని మీరు ప్రతి సెకండు అవమానిస్తూనే ఉన్నారు. అవాయిడ్ చేయండి. అనునిత్యం మీ చుట్టూ ఈ లిస్టుని మీరు పెంచి పోషించకుండా, దీనికి ఆద్యం పోయకుండా ఎప్పుడైతే మీ చుట్టూ ఉన్న ఈ లిస్టుని మీరు అవాయిడ్ చేస్తారో అప్పుడే మీకు ఉన్నతమైన రిచ్ లైఫ్ తప్పకుండా వస్తుంది. ఇది నేను చాలా గర్వంగా చెప్తున్నానండి. ఎందుకంటే ప్రతి సెకండు మన ఆలోచన విధానంలోనే మన జర్నీ అనేది ఏర్పడుతుంది. నువ్వు నిన్న ఏ విధమైన ఆలోచనలు చేసావో నువ్వు చేసిన ఆలోచనలే ఈరోజు ప్రతి సెకండు నీ చుట్టూ నీకు ఎదురవుతూ ఉంటాయి. నువ్వు గొప్పగా ఆలోచించటం అనేది చేయకుండా ఉన్నతమైన లైఫ్, రిచ్ లైఫ్ ఏ విధంగా వస్తుంది? రాదు కదా. కాబట్టి ప్రతి సెకండు నీ కోసం నువ్వు ఆలోచించటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాని స్వార్థం వద్దండి. స్వార్థం అనేది ఎప్పటికీ కూడా క్షేమం కాదు. మీరు 10 మందికి ఏ విధంగా అయినా సరే ఈ సృష్టికి ఏ విధమైన ప్రయోజనం లేకుండా జీవించొద్దు. ఈ సృష్టి మీకు ప్రతి సెకండు మీరు ఏ విధంగా కూడా
మీ ఆలోచన విధానాలు ఉన్నా కూడా ఈ సృష్టి మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తుంది. ప్రతి సెకండు మీకోసము ప్రసన్నంగా ఉంటుంది. ఉన్నతమైన ఆలోచనలు చేస్తారు అండ్ గొప్పగా జీవిస్తారు, లేదా వాళ్ళకి కావాల్సింది ఏదో వాళ్ళు తెలుసుకుంటారు అనే ఒక క్రమంలో ప్రతి సెకండు సృష్టి మీకోసం ఎంతో ప్రసన్నంగా ఉంటుంది. విశ్వం ప్రతి నిమిషం మీకోసం మీ చుట్టూ ఏ నిమిషం ఏ బిడ్డ నా జీవితాన్ని మార్చు విశ్వమా అని నన్ను పిలుస్తుందో అలాంటి వాళ్ళ కోసం నేనున్నాను అని విశ్వం మీకు అనునిత్యము సమాధానం ఇస్తుంది. మరో ముఖ్య మాట, మీరు ఎలాంటి స్నేహాలు చేస్తున్నారో కూడా ఒక్కసారి గ్రహించుకోండి. స్నేహాలు మీ చుట్టూ ఉన్న ప్రతి పీపుల్ మంచివాళ్ళు అండ్ మనకి వాళ్ళు ప్రతి సెకండు మనకి మేలే చేస్తారు అనే మాత్రం ఆలోచన అందరి విషయంలో అది క్షేమం కాదండి. కొంతమంది మనతోటి చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా, చాలా బ్యూటిఫుల్గా స్నేహం చేస్తుంటారు. కానీ వాళ్ళ మనసుల్లో, వాళ్ళ ఆలోచన విధానాల్లో ప్రతి సెకండ్ కూడా విషాన్నే వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉంటారు. ఏ పీపుల్కైనా సరే మీ చుట్టూ ఉన్న మీ యొక్క స్థితిని గ్రహించుకోవటం అనేది మీరు కంపల్సరీ ఆ ఉనికిడి మీకు తెలిసి ఉండాలి. మీకు సమయస్ఫూర్తి అనేది ఒకటి ఉండాలండి. సమయస్ఫూర్తితో ఉన్న ఏ మనిషి అయినా ఏ విధమైన ఇబ్బందులకి గురెవరు, ఏ సమస్యలు వాళ్ళకి రావు. సమయస్ఫూర్తి లేని వాళ్ళకి ప్రతి సెకండు, ప్రతి నిత్యము వాళ్ళ ఆలోచన విధానాలు కానీ, లేదా వాళ్ళ చర్యలు కానీ, లేదా వాళ్ళు చేస్తున్న ప్రతి సెకండు వాళ్ళ శబ్దం కానీ వాళ్ళకి ఫెయిల్యూర్ని ఇస్తుంది. ప్రతి నిమిషము వాళ్ళ ఆలోచన విధానాల్లో మోసము, స్వార్థము, లేదా ఇంకొకరు హ్యాపీగా ఉంటే చూడలేని ఆ ఆలోచనలు ఎంత ప్రమాదము అంటే ఆ నెగటివ్ ఆలోచనలు చేసేవాళ్ళు ఎప్పటికీ వాళ్ళు ఏ విధంగా కూడా హ్యాపీగా ఉండలేరు. అలాంటి ఆలోచనలు అస్సలు చేయొద్దు. ఈ కలియుగంలో చాలా హ్యాపీగా, చాలా ప్రశాంతంగా జీవించాలి అంటే ఒకటి దివ్యమైన మార్గం ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధ్యానం, రెండోది దానం. ధ్యానం చేసే వాళ్ళకి ఏ విధమైన కర్మలు అంటుకోవు. వాళ్ళు పాస్ట్లో చేసిన కర్మలైనా, ప్రజెంట్ చేసిన కర్మలైనా శుద్ధి చేసుకోవటానికి ధ్యాన మార్గము చాలా దివ్యమైన మార్గం. మీరు ఎప్పుడైతే మీ చుట్టూ ఉన్న లోకాన్ని కాస్త పక్కన పెట్టేసి మీకోసం మీరు ఏం చేస్తున్నారు, మీకోసం మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, ఏం చేస్తే మీ చుట్టూ ఉన్న మీ లైఫ్, ఈ ఆర్థికము, ఈ అనారోగ్యాలు అండ్ ప్రతి సెకండు మాకు ఇది లేదు అది లేదు అనే ఈ లోటు ఎప్పుడు తీరుతుంది అంటే ఏకాంతం. ఎక్కువగా ఏకాంతాన్ని కోరుకోండి. మీలో మీకు ఎప్పుడైతే మీకోసం ఏం కావాలి, మీకేం కావాలి అన్నది మీరు తెలుసుకుంటారో, మీకోసం మీరు ఆలోచన పెడతారో, అప్పుడు కంపల్సరీ మీరు ఏం మిస్ అయ్యారో, లేదా మీకు ఏది అవసరమో ఏది అనవసరమో మీకు తెలుస్తుంది. ఎక్కువగా గొప్పగా ఈ కలియుగంలో జీవించాలి అంటే ఏకాంతం అండి. ఎక్కువ ఒంటరితనాన్ని అలవాటు చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ను చూస్తుంటే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను వదిలే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి, లోక కళ్యాణం చేయండి. మీరు చేసే ప్రతి మంచి పని విశ్వంలో రికార్డ్ అవుతుంది. ఇది ప్రతి పీపుల్ గ్రహించండి. మీ ఆలోచన విధానాలు, మీ చర్యలు, మీ శబ్దం ఏ విధంగా ఉందో అది మాత్రమే విశ్వం రికార్డ్ చేసుకుంటుంది. విశ్వానికి మంచి చెడ్డ తెలియదండి. మీరు మంచి చేస్తే మంచే ఇస్తుంది, లేదా చెడు చేస్తే చెడే ఇస్తుంది. కానీ ఏ విధంగా మీ ఆలోచనలు ఉన్నాయో అది మాత్రమే రిటర్న్ గిఫ్ట్గా మీకు ప్రతిఫలంగా మళ్ళీ మీ లైఫ్లోకి వస్తుంది. కాబట్టి అనునిత్యము మీరు చేసే ఆలోచన విధానాలు, మీ శబ్దాలు అండ్ మీ చర్యలు ప్రతిదీ కూడాను మీకు హాని కాకుండా మీరు ఏ విధంగా హ్యాపీగా ఉండగలరో ఆ విధంగా
ప్రతిదీ మీకు సంతోషంగా ఉండే విధంగా మీ చర్య చేయండి, మీ ఆలోచన చేయండి. ప్రతి సెకండు మీ శబ్దం కూడా మీకు మీ చుట్టూ ఉన్న వాళ్ళకి హాయిగా మీరు ఒక మాట మాట్లాడితే ఆ మాటని వాళ్ళు ఎంతో సంతోషంగా వినేటట్టు మీరు మాట్లాడండి. ఓకే, ఈరోజు వరలక్ష్మీ వ్రతము సందర్భంగా లక్ష్మీదేవి సంతోషంగా ఆనందంగా మన జీవితాల్లోకి రావాలి అంటే ఆమె కోసము ఆమెని ఎంతో నిండు మనసుతోటి ఆమెను ఆహ్వానిద్దాం. ఓకే, శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకి మరుదు, కాముని తల్లి అట చక్కదనాలకి మరుదు, సోమునితో బొట్టువట సొంపు కలలకి మరుదు, సోమునితో బొట్టువట సొంపు కలలకి మరుదు, కోమలాంగి ఈ చూడుగుడతనాంచారి సూడరమ్మ సకులాల శోభాన పాడరమ్మ కూడున్నది ప్రతి చూడుగుడతనాంచారి. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకి మరుదు, కాముని తల్లి అట చక్కదనాలకి మరుదు, సోమునితో బొట్టవట సొంపు కలలకి మరుదు, సోమునితో బొట్టవట సొంపు కలలకి మరుదు, కోమలాంగి ఈ చూడగుడతనాంచారి సూడరమ్మ సకులాల శోభాన పాడరమ్మ కూడున్నది ప్రతి చూడగుడతనాంచారి. ఎస్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను వదిలే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి, లోక కళ్యాణం చేయండి. మీరు చేసే ప్రతి చర్య యూనివర్స్లో రికార్డ్ అవుతుంది. మీరు ఏ విధమైన చర్యలు చేస్తున్నారో, ఏ విధమైన ఆలోచనలు చేస్తున్నారో, ఏ విధమైన శబ్దం చేస్తున్నారో, ఏ విధమైన నడవడిక మీకుందో ఈ ప్రతి ఒక్కటి విశ్వం రికార్డ్ చేస్తుంది. విశ్వానికి మంచి చెడ్డ తెలియదండి. ప్రతి సెకండు మంచిగా ఆలోచించండి. ఓకే, నా క్లాసులు ఆన్లైన్ క్లాసులు, ఆఫ్లైన్ క్లాసులు అండ్ సండే ప్రతి సిటీలో పబ్లిక్ క్లాసులు జరుగుతున్నాయండి. మీరు క్లాసులకు వచ్చి గురుముఖంగా విద్య నేర్చుకొని మీ లైఫ్లో ఏ బాధలు, ఏ సమస్యలు, ఏ కష్టాలు ఇవన్నీ మీ జీవితంలో లేకుండా మీ కర్మని మీరు శుద్ధి చేసుకొని సులభంగా ఉన్నతమైన రిచ్ లైఫ్ని పొందటానికి విశ్వం ఈ వీడియో రూపంలో మీ వద్దకి వచ్చింది అంటే కేవలం మిమ్మల్ని విశ్వం సెలెక్ట్ చేసింది. ఎస్, విశ్వ సంపద తినటానికి మీకు అర్హత ఉంది కాబట్టి, మీ తలరాతని మార్చాలనుకుంది కాబట్టి విశ్వము ఈ వీడియో రూపంలో మీ వద్దకి రావటం అనేది జరుగుతుంది. ఈ యొక్క సత్యాన్ని ఎవరైతే గ్రహించి విశ్వం ఇస్తున్న ఈ అవకాశాన్ని వరంగా మార్చుకుంటారో అలాంటి వాళ్ళకి ఈ భూమి మీద తిరుగనేది లేదు. ఎస్, ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి, లోక కళ్యాణం చేయండి. మీరు ఏది ఇస్తారో తిరిగి అదే వస్తుంది. మీ ప్రతి చర్య యూనివర్స్లో రికార్డ్ అవుతుంది. ఇది ప్రతి మనిషి గ్రహించండి. మీ ఆలోచన విధానాల్లోనే మీ లైఫ్ ఉంది. నిన్న చేసిన ఆలోచనలే ఈరోజు మీ జర్నీ అవుతాయని ఎవరైతే గ్రహించి మీకేం కావాలో, మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో, మీరు ఏ విధమైన జీవితాన్ని మీరు లీడ్ చేయాలనుకుంటున్నారో ప్రతి సెకండు మీ గురించి మీరు గొప్పగా ఆలోచించుకోవటం, రిచ్గా మీ లైఫ్ని మీరు మార్చుకోవటం అనేది ఎప్పుడైతే చేస్తారో అప్పుడు ఉన్నతమైన వండర్ఫుల్ లైఫ్ మీకోసం విశ్వము రెడీగా సిద్ధం చేసి ఉంచింది అనేది గ్రహించండి. వీరు ఈ మార్గంలోకి వచ్చిన వాళ్ళకి డబ్బు సంపాదించటం, ఏది పొందటమైనా చాలా సులభం అండి. ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన సృష్టి రహస్యం అండి. నమ్మకం లేని భక్తి, గురువు లేని విద్య, ఏకాగ్రత లేని ధ్యానం వ్యర్థం. ఎస్, ఈ రహస్యాన్ని తెలుసుకొని ఎవరైతే నీతిగా నిజాయితీతోటి మీరు గురువుని అనుసరించి గురుముఖంగా విద్య నేర్చుకొని మీ జీవితానికి మీరు ఏం కావాలో ఈ యొక్క సృష్టి రహస్యాలని తెలుసుకొని మీ లైఫ్ని ఉన్నతంగా రిచ్గా మార్చుకోవాలని మీలో మీకు ఒక గొప్ప ఆలోచన రానంత వరకు మీ జీవితాన్ని ఎవరో వచ్చి మార్చరండి. మీరున్న చోట నుంచి మీరు ఒక అడుగు తీసి
మీ గమ్యం ఎక్కడ అనేది మీరు ఎప్పుడైతే ఒక అడుగే 100 అడుగులకి గమ్యం అవుతుంది. మీరు ఏ విధమైన ఆలోచనలతోటి మీ లైఫ్ని మీరు వ్యర్థం చేసుకుంటున్నారో ఒక్కసారి గ్రహించుకొని నా క్లాసులు, ఆన్లైన్ క్లాసులు అండ్ ఆఫ్లైన్ క్లాసులు వీక్లీ ప్రతి సిటీలో పబ్లిక్ క్లాసులు జరుగుతున్నాయి. క్లాసులకు వచ్చి గురుముఖంగా ఇంజి నేర్చుకొని మీరు ఎప్పుడైతే మీ కర్మను శుద్ధి చేసుకుంటారో అప్పుడు మీరు కోరుకున్నది ఏదైనా సరే మీ సొంతమై తీరుతుంది. ఓకే, ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి, లోక కళ్యాణం చేయండి. మీరు ఏది ఇస్తారో తిరిగి అదే వస్తుంది. మీ ప్రతిచర్య యూనివర్స్లో రికార్డ్ అవుతుంది. ఇది ప్రతి మనిషి గ్రహించండి.